అంటే సుందరానికి మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఇక నాని కలిసి చేసిన రెండో మూవీ సరిపోదా శనివారం. ఫస్ట్ లుక్ పోస్టర్ల నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు చేసిన ఈ సరిపోదా శనివారం మూవీ ఈరోజు తెలుగు, ఇక తమిళ్, మలయాళం, కన్నడ అలాగే హిందీ భాషల్లో ఒకేసారి విడుదలవుతుంది. ఇక మితిభిన్న ఆవేశంతో ఊగిపోయే హీరోని నియంత్రించేందుకు శనివారం కండిషన్ పెడుతుంది అతని తల్లి. ఇక ఎవరి మీద కోపం వచ్చినా వాళ్ళ పేరును బుక్లో రాసుకొని శనివారం దాకా ఎదురు చూస్తాడు. ఇక శనివారం వచ్చాక వారి పని చెబుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలో పరమ దుర్మార్గుడైన ఎస్ఐ వస్తాడు. ఒక శనివారం ఆ పోలీస్ అధికారిని కొడతాడు హీరో. ఇక హీరోని పోలీస్ ఎలా కనిపెట్టాక అతనిపై పగ ఎలా తీర్చుకున్నాడు, ఆ తర్వాత హీరో ఇక విలన్ మధ్య ఇలాంటి తీవ్రక పోరు జరిగింది. ఇదే సరిపోదా శనివారం మూవీ కథ. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన నుంచి సినిమా కథపై క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. అంటే సుందరానికి సినిమాలో ఒక్క ఫైట్ లేకుండా, రక్తం చుక్క లేకుండా కంప్లీట్ ఫ్యామిలీ సినిమాగా తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈసారి మాస్ యాక్షన్ స్టోరీతో వచ్చాడు. అయితే ఫస్ట్ హాఫ్లో విలన్ ఎస్జే సూర్య డామినేషన్ చేస్తూ ఇక సెకండ్ హాఫ్లో నాని డామినేషన్ ఉంటుందట. ఇక ప్రియాంక మోహన్కి మరోసారి మంచి పాత్ర దక్కినా మళ్ళీ అదే రకంగా ఎక్స్ప్రెషన్ లేని యాక్టింగ్ చేసిందని టాక్ వినిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ యాక్షన్స్తో టైట్ స్క్రీన్ ప్లే అలాగే సున్నితమైన కామెడీగా చకచకగా సాగిపోతుందట. ఇక సెకండ్ హాఫ్లో కాస్త సాగతీసిన ఫీలింగ్ కనిపిస్తుందని అంటున్నారు. ఇక మళ్ళీ క్లైమాక్స్కి సినిమా రక్తి కడుతుందట. మొత్తానికి దసరా అలాగే హాయ్ నాన్న సినిమాలతో వరుసగా 2 హిట్లు కొట్టిన నానికి ఇది హ్యాట్రిక్ సక్సెస్ దక్కినట్లని అంటున్నారు. ఇక మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే నాని యాక్టింగ్ మీద ఎక్కువ మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే సరిపోదా శనివారం అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా అని, ఇది పక్క కమర్షియల్ సినిమా అని పేర్కొంటున్నారు. ఇక విలన్ రోల్లో ఎస్జే సూర్య చేశాడు. నాని ఎప్పటిలాగే యాక్టింగ్ అదరగొట్టేశాడని ఫ్యాన్స్ చెబుతుంటే కామన్ ఆడియన్స్ మాత్రం ఎస్జే సూర్య గురించి చెబుతున్నారు. ఆయన కుమ్మేశారని చెబుతున్నారు. ఇక జేక్స్ విజయ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అంటున్నారు. దాంతో అభిమానులు బ్లాక్ బస్టర్ కొట్టేస్తామని సంబరాలు మొదలు పెట్టారు. ఇక నాని సూర్యుల మధ్య సీన్లు కూడా సూపర్ వచ్చాయట. ఇక జాక్స్ విజయ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ అయితే సరిపోదా శనివారం మూవీకి స్పెషల్ అట్రాక్షన్గా మారాయని టాక్ వినిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ దేవర మూవీ వచ్చేదాకా నాని సరిపోదా శనివారం మూవీకి పెద్దగా పోటీ లేకపోవడంతో పాషుటాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర దుమ్మనివ్వడం ఖాయం. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అలాగే మీ హీరోల సరికొత్త సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన టుడే పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.